సన్ రైజ్ హైదరాబాద్ వెస్ రాజస్థాన్ రాయల్స్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. చెపాక్ యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఇది బ్యాటింగ్కు అనుకూలిస్తుంది, అలాగే స్లో బౌలర్లకు అనుకూలిస్తుంది, స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుంది. గత 10 మ్యాచ్లు కనుక చూసుకుంటే పేసర్లకు 84 వికెట్లు పడగా స్పిన్నర్లకు 28 వికెట్లు పడ్డాయి. ఇక్కడ మొత్తం 137 మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 71 గెలవగా సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన జట్లు 84 సార్లు గెలిచాయి. ఇక్కడ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 164 పరుగులుగా ఉంది. ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 155 పరుగులుగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 29 మ్యాచ్లు జరగా ఎస్ఆర్హెచ్ 10 సార్లు విజయం సాధించగా ఆర్ఆర్ జట్టు 9 సార్లు విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసెన్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్లు ఉన్నారు. అయితే ఎస్ఆర్హెచ్కు ముఖ్యమైన బలం ఓపెనర్లు అని చెప్పచ్చు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మలు. గత మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆడే అవకాశాలు ఉన్నాయి. అలాగే అభిషేక్ శర్మ నుంచి కూడా మంచి నాక్ చూడవచ్చు. అలాగే రాహుల్ త్రిపాఠి ఈ స్పిన్ బౌలింగ్లో చాలా తక్కువ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇలాంటి పిచ్ల మీద ఆడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే హెన్రీ క్లాసెన్ స్పిన్ బౌలింగ్లో ఎక్కువ పరుగులు చేస్తున్నాడు, అలాగే స్పిన్ బౌలింగ్లో అవుట్ అవుతున్నాడు. అయితే హెన్రీ క్లాసెన్ నుంచి కూడా మంచి నాక్ చూడవచ్చు. అలాగే బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ నుంచి వికెట్లు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్లో బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్లు కీలకమైన ఆటగాళ్లుగా ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన బౌలర్లుగా ఉన్నారు. అయితే యశస్వి జైస్వాల్ ఒకప్పటిలాగా ఆడడం లేదు. అలం కోహ్లర్ నుంచి కూడా ఎక్కువగా ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే సంజు శాంసన్, రియాన్ పరాగ్లు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే సిమ్రాన్ హిట్ మేయర్ ఈరోజు ఆడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాచ్లో కూడా సిమ్రాన్ హిట్ మేయర్ నుంచి మంచి నాక్ చూడవచ్చు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ సొంత మైదానంలో వికెట్లు తీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సందీప్ శర్మ ఈ గ్రౌండ్లో స్లో పిచ్ కనుక వికెట్లు పడగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే యుజ్వేంద్ర చహల్కు ఈ స్పిన్ పిచ్ అయినా కూడా ఒకప్పట్లాగా యుజ్వేంద్ర చహల్ వికెట్ తీయడం లేదు. అయితే ఈ మ్యాచ్లో ఎలా తీస్తాడో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈరోజు ఏ టీం గెలుస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.